అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టిక్యులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటారు దాన్ని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు, అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది, కొత్త ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీ తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు, జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అది నేను చెప్పేది. సో ప్రతి ఒక్కటి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే సార్, మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ, all that was ridiculed, that all that was derided, disdained, everything is coming to surface now. Danni can anybody challenge it, sir? Challenge what exactly? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకేమో మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి, ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే. మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ అ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై ఆర్ రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట